అయితే అట్లా నుంచోండి మంచిగా, అట్లా అదే అట్లే ఉండదు కదా, ఇట్లే ఉంటుంటాం అట్లే ఉంటుంది. లేకపోతే రాని ఒక్కొక్కరు అట్లనే ఉంచుకోండి మెడల. అది శివరెడ్డి ఏ మీరు కూడా సంజయ్ ఏ కొంతమంది సార్ సార్ ఇది కొన్ని జాయిన్ చేస్తాం ఇక్కడ వీళ్ళకి జాయిన్ కొత్త సీట్ ఇట్లా వినోద్ ఈ ఫొటోస్ తీసుకో. సైడ్ इधर साम्य जो हो गया वो पीछे आ जाओ, जो नए हुए आगे आ जाओ, नया वाला आओ, नए वाला से आगे आओ, जो होगा उस वाला पीछे आ जाओ. इधर फोटो తీసుకో. इधर 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 आओ, उधर देखो, उधर इधर చూడనా, ఇటు చూడనా. मैं बैठ लेता ना ना से जब ले, अभी तो आप ले, मैं बैठ लेता हूँ, थोड़ा ले बैठ लेंगे, अम्मी से भी लेंगे, आपके अन्ना से लेंगे. कैमरामैन बना दीजिए. నుంచోండి. శివ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కైసర్ నగర్ నుంచి జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ పక్షాన స్వాగతం, సుస్వాగతం. పెద్ద ఎత్తున ఇంతమంది సోదరీమణులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, వారైతేనే ఈరోజు అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తారు. ఏ కులమైనా ఏ మతమైనా అందరూ సమానమని చెప్పి ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్లనే చరిత్రలో పేదవాళ్లకు ఇల్లు వచ్చినాయి, పేదవాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి, పేదవాళ్ల బిడ్డలు చదువుకున్నారు. చదువుకున్నటువంటి బిడ్డలందరికీ కూడా ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ చూపించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా ఒకసారి చూసినట్టయితే ఏ బస్తీ చూసినా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బస్తీ. ఇవాళ రాజీవ్ గృహకల్ప కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ వీకర్ సెక్షన్ కానీ, ఏ బస్తీ చూసినా ఎక్కడ చూసినా అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మాటలు చెప్పినరో అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చింది. एक पार्टी मजहब के बीच में लड़ा के हुकूमत में आता और एक पार्टी एक प्रांत के बारे में बात करके అదిగో వాడు ఆంధ్రోడు, ఇదిగో వీడు బీఆరోడు అని చెప్పి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు అవి. ఏ కాంగ్రెస్ పార్టీ ही चाहे सबको एक साथ लेके जाने वाला पार्टी कांग्रेस पार्टी है. మీరందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నీళ్లు లేకపోవడం, ఇల్లు లేకపోవడం, మరి రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాలు ఆ మహానుభావుడు ఇయ్యలే, మనం రేషన్ కార్డులు ఇచ్చినాం అందరికీ.
సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి బియ్యం ఎవరు కూడా వాడుకోలేదు. నీళ్ల ప్రాబ్లం కూడా కొంత వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గోదావరి సెకండ్ ఫేజ్ కూడా వస్తూ ఉంది. పెద్ద ఎత్తున మల్లన్న సాగర్ నుండి 7,600 కోట్లతో 2 లైన్లు నీళ్లు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. వచ్చే జూన్ నాటికి మనకు హైదరాబాద్కు చేరుకుంటే ఆ నీళ్లు చేరుకున్న తర్వాత వాటిని మొత్తం నగరానికి నీళ్ళు ఇవ్వడం ద్వారా రాబోయే 6-7 సంవత్సరాలు హైదరాబాద్ నగరంలో ఏ మూలలో కూడా వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా చేయాలనే ఒక మంచి చక్కటి ప్రణాళికతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. హౌసింగ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు తెలంగాణలో ఉండకూడదు. గుడిసేసుకున్న వాళ్ళు కూడా ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్క పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలని చెప్పి మరి నిర్ణయించుకో ఉన్నారు. ఇవాళ మన ప్రాంతంలో కూడా ఇప్పుడు ఇమీడియట్గా 2,000 మందికి ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత చాలా ల్యాండ్స్ కూడా చాలా భూములు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసిన భూములన్నీ కూడా బయటకు తీసినాం. వాటన్నిటిని కూడా రేపు పొద్దున డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కట్టడం ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి. మా పిల్లలందరూ కూడా చదువుకోవాలి. దానికోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా తీసుకొచ్చి పేద పిల్లలందరూ కూడా మంచి చదువుకునే విధంగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు దొరకాలి, ఉపాధి దొరకాలని చెప్పి ఇవాళ ఫ్యూచర్ సిటీని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం ద్వారా మన బిడ్డలందరికీ కూడా రేపు పొద్దున ఉద్యోగాలు దొరకాలి, ఉపాధి దొరకాలి. దానికోసం చదువుకోవడమే కాదు ఉపాధి కూడా దొరకాలని చెప్పి ఒక దూరాలోచనతో మరి ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనందరి తరఫున అభినందిస్తూ వారి చేస్తున్నటువంటి కృషికి మనమందరం కూడా ఉండాలి. ప్రతి మౌలిక సదుపాయాలు ఇవ్వడంతో పాటు విద్య, వైద్యం, ప్రగతి నగర్ లో రాజుల రామారావు 307 సర్వే నంబర్లో టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసినటువంటి 318 ఎకరాలను మళ్లీ మన ప్రభుత్వం బయటికి తీసుకొచ్చి ఇవాళ 100 ఎకరాల్లో ఒక పెద్ద ఆర్టీసీ డిపో వస్తుంది. పెద్ద ఎత్తున చాలా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్టీసీ డిపోని తీసుకురావడం. ఒక 50 ఎకరాల్లో మంచి హాస్పిటల్, అంటే పెద్ద హాస్పిటల్, అపోలో, యశోద లాంటి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ 50 ఎకరాల్లో తీసుకురావాలని, అదేవిధంగా పిల్లలు ఆడుకోవడానికి ఒక 50 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురావాలని, మరి మార్కెట్ కూడా మనం వెళ్తే అన్ని మార్కెట్ దొరికే విధంగా ఇక్కడే మనకి పక్కనే ప్రగతి నగర్ దగ్గర ఒక పెద్ద ఎత్తున మార్కెట్ కూడా తీసుకురావాలని చెప్పి వాళ్ళ మరి పెద్ద ఎత్తున ఆలోచిస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ వెనకాల 2 ఎకరాల్లో ఒక పెద్ద స్కూల్ కూడా వస్తుంది. అంటే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు ఎట్లుంటారో, ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకుంటే ఇక్కడ కూడా స్కూల్లో సౌకర్యాలు ఉండాలి. ఆ పిల్లలందరూ బాగా చదువుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇవ్వబోతా ఉన్నాం. దీన్ని వాళ్ళ ట్రాఫిక్ కోసం కూడా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లైఓవర్ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ప్రగతి నగర్లో కూడా ఒక ఫ్లైఓవర్ తీసుకురావాలి. మియాపూర్లో కూడా ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఇట్లా ట్రాఫిక్ సమస్య కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ బాగుపడాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలి. రాబోయే కొన్ని రోజుల్లోనే ప్రతి మహిళకు 35 సంవత్సరాలు దాటిన మహిళకు 2,500 ఏదైతే మన ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ స్కీమ్ను కూడా అమలు చేస్తాం. ఇవాళ కరెంటు బిల్లు కూడా ఇవాళ 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళకందరికీ కూడా ఫ్రీ వస్తుంది. ఆర్టీసీ బస్సులో మరి మీరు ఎంత లేదన్నా డ్యూటీ చేసుకునే వాళ్ళకు 5-6 వేల రూపాయలు అయితే మిగులుతున్నాయి ఆర్టీసీ ఫ్రీ ఉండడం వల్ల. మీరు ఎక్కడన్నా మీ చుట్టాల ఇంటికి తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీలో ఫ్రీగా ఉంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇది వేరే పార్టీలు ఒక వాళ్ళ మతలబ్ కోసం, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం టీఆర్ఎస్ వచ్చి వాళ్ళ లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు ఏది కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు అధికారంలో ఉంది. మళ్ళీ కూడా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేసుకోవాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసుకోవాలి. మనకందరికీ కూడా ఇల్లు రావాలి, మన పిల్లలందరికీ కూడా చదువులు రావాలి, మన పిల్లలందరూ చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి దొరకాలి. మన ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఏది కూడా లేకుండా పోవాలి. మనం చక్కటి
ఒక జీవితాన్ని గడపాలని చెప్పి వాళ్ళ మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి వారిని మనం సపోర్ట్ చేసుకుంటూ వారు చేసే పనులన్నీ కూడా మంచి పనులన్నీ కూడా మనం తీసుకొని ముందుకు పోవాలి. మనందరం కూడా బాగుపడాలి. మనందరం కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో మీరు వచ్చినందుకు మీకు మరొకసారి హృదయపూర్వకమైన स्वागतम सुस्वागतम. जय कांग्रेस पार्टी, जोर से कांग्रेस पार्टी. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. आज हम हमारी टीम के साथ तमाम DRS में कांग्रेस में जिसमें भी हम काम कर रहे थे, आज पूरे लोग हमारे साथ दिए ज्वाइनिंग प्रोग्राम रखे. हम हमारे अन्ना के ऑफिस के आए हुए, जिनका नाम मौलाना हेमंत रेड्डी अन्ना है. आज हमारी पूरी टीम कांग्रेस में ज्वाइन हुई. इंशाल्लाह हम पूरा साथ देंगे कांग्रेस में अन्ना के साथ ठहरने का. जय कांग्रेस. इस तरह साथ देंगे मैडम, क्योंकि बहुत से लोग जो है पार्टी में ज्वाइन हो जाते हैं, लेकिन उनकी हेल्प नहीं होती. तो अगर ये लोग आपके पास आ सकते हैं हमेशा? हाँ, आ सकते हैं, आप पूछ सकते हैं. सब हम अन्ना के साइड से और हम हिंदू मुस्लिम ऐसा कुछ भी नहीं है, सब हम लोग एक है. सबको सलामत. आज जो अच्छा ईद का ऐसा दिख रहा है हमारा को, आप लोग इतना बढ़िया से सीएम काम कर रहे, सो काम देख के आज इधर लोकल में हमारा कांग्रेस पार्टी इंचार्ज हनुमंत रेड्डी साहब जो काम करते हुए तो देख के आज हनुमंत रेड्डी के आध्वर्य में जो आप लोग ज्वाइन हो जा रही, वो ईद का जैसा दिख रहा है हमारा को. आप लोगों को हम अन्ना इधर पब्लिक सेवा करने का आदमी है, इसका भी है वो उधर पहले वाला का जैसा नहीं है. 10 सालों का हुकूमत दी है. ये कांग्रेस पार्टी बोले तो गाँव खिलाओ कांग्रेस पार्टी बहुत अच्छा पार्टी, गरीब का सेवा में रहता है डेली. इसलिए अब हमारा बड़ा भाई भी अभी हनुमंत रेड्डी साहब जी आज जो 5 साल से जो कांग्रेस पार्टी में काम करके इतना लोगों को मेहनत कर रहे हैं, वो मेहनत देख के आप लोग आज जो ज्वाइन हो जा रहे हैं, बहुत शुक्रिया अदा करते हैं. आप लोगों को वेलकम. ओके, थैंक यू. ऐसो वालों को पैसा, ऐसो वालों को के बाद गाड़िया, ऐसो वाले को अपन ऐसा नहीं दे रहे. अपन गरीब से गरीब को देने पहले, जिसको घर नहीं है वो लोगों को घर दे. उसमें किसी को भी 1 रुपए नहीं देना. किसी को भी घर के बारे में कुछ कोई भी आते ब्रोकर आते DRS के उधर के बीजेपी के आगे हम घर दिलाते, पैसे जो बोले तो आप क्या करते, आता होगा बोलते मेहनत करो तो पैसे उसको देते. पैसा किसी को भी नहीं देना. हम ऐसा ये बार 2000 आ रहे, नेक्स्ट टाइम 1 साल के बाद और एक 2000 ऐसा सबको दिला देंगे. जगह भी खरे अपन टोटल 70 मेंबर्स ज्वाइन हुए. आप बोलिए. పెద్ద ఎత్తున 70 మంది జాయిన్ అయినందుకు, మరి వారిని ఇంత మోటివేట్ చేసి తీసుకొచ్చినందుకు ఫరీన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.